ప్రతి ఒక్కళ్ళకి మనీ అంటే ఏదో ఒక ఫేజ్‌లో ఇష్టం ఉంటుంది. మనీని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి పెట్టుకోవాలి. లేదా ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఇవ్వాలి అన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది. మనీ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, అసెట్స్, ల్యాండ్ ఏదైనా కూడా అవ్వచ్చు. వీటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి? మనీని మీరు ఎలా వర్క్ చేస్తే మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది, వృద్ధి చెందుతుంది అని ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఈ సెషన్ని మీకు రెజొనేట్ చేసుకోవడానికి కామెంట్స్లో 1111 అని మెసేజ్ చేయండి. మనీ అని అనుకుంటూనే అన్నీ ఓకే, మనీ కార్డ్సే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు మనీని ఫాస్ట్గా మల్టిప్లై చేయాలి అని షేర్స్ ఆర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి, విచ్ విల్ లీడ్ యూ ఇంటూ సారోస్. మీ చేతిలో రూపాయ మీరు ఎక్కడైనా హుండీలో వేసినా అది రూపాయలానే ఉంటుందేమో, కానీ ఎక్కడంటే అక్కడ ట్రేడ్ చేస్తే కనుక మీకు లాసెస్ వస్తాయి. అంటే కంటి ముందు రూపాయి ఉంటుంది కానీ చేతిలో ఉండదన్నమాట. సో మీరు ఎక్కడ మనీ పెడుతున్నారు అన్నది 1కి 2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. పేజ్ ఆఫ్ పెంటకల్స్కి థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. పెట్టేద్దాం మనీ తొందరగా ఇంప్రూవ్ చేసుకుందాం, గ్రో చేసుకుందాం అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ మనీని ఎక్కువ కూడా షాపింగ్కి స్పెండ్ చేయొద్దు. ఏదైతే ప్రొడక్టివ్గా మీరు యూజ్ చేసుకోగలో దానికే పెట్టండి. క్వీన్ ఆఫ్ పెంటకల్స్ రివర్స్ వచ్చింది కాబట్టి ఎక్కడంటే అక్కడ మనీ ఖర్చు చేయొద్దు. ఒకవేళ ఇప్పుడు ఈ సజెషన్ని తీసుకోకుండా మీరు ఖర్చు చేశారనుకోండి, ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే 9 ఆఫ్ స్వార్డ్స్ రివర్స్ వచ్చింది. అంటే మీకు అవసరమైనప్పుడు మీరు దేని మీదైతే ఇన్వెస్ట్ చేశారో అవి మీకు రిటర్న్లో మనీ ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 తులా ఆఫ్ గోల్డ్ కొంటే మీరు ఏ రోజు అమ్ముకున్నా అది పెరిగేదే కానీ తగ్గదు. కానీ మీరు అన్నెసెసరీ థింగ్స్ లైక్ గ్యాజెట్స్ అవ్వచ్చు, 1కి 2 ఇయర్ ఫోన్స్, 1కి 2 ఫోన్స్ లేదా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు అమ్మాలి అనుకున్నప్పుడు మీరు కొన్నదానికన్నా తక్కువకే అమ్ముకోవాల్సిందే, లేదా ఎవరు కొనడానికి రెడీగా ఉండరు. సో కన్సిడర్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ అన్నెసెసరీ థింగ్స్. ఏవైతే మీకు రిటర్న్స్ ఇవ్వగలవో వాటి మీద ఇన్వెస్ట్ చేయండి అని కార్డ్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాయి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.